ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం ఎంతగానో దీవించబడుతున్నాం దేవుని మాటల ద్వారా కదండి. ఎన్నో విషయాల్లో ప్రభు కృప చూపిస్తున్నారు. అద్భుతమైన రీతిలో మరి చక్కగా మన జీవితాలను ప్రభు మార్చడం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యతో ప్రయాణము మనము చేసినప్పుడే అండి, దేవునితో ప్రయాణము చేసినప్పుడే మన జీవితాలకు ఒక అర్థం. ఆయనతో మనం ఉన్నప్పుడే మన జీవితాలు ఒక విలువ కలిగిన జీవితాలుగా ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈ 20వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మరొక అద్భుతమైన మాట ద్వారా మాట్లాడనే ఉన్నారు, మనల్ని బలముగా నడిపించనే ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. లోకమంతటి మీదికి రాబో శ్రమ కాలంలో, శోధన కాలంలో, శోధన గడియలో మరి ప్రతి విషయంలో ప్రభు మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. లోకమంతటికి శ్రమ రాబోతుంది. చాలా భయంకరమైన శోధన మనం ఎదుర్కోబోతున్నాం. అయితే దేవుడు ఆ పరిస్థితిలో ఉండి, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండి మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ప్రార్థనని మానకండి. ప్రార్థనతో మనం ఇలా ముందుకు సాగినప్పుడు ఎన్నో విషయాల్లో మరి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి. ఇదిగోండి శోధన కాలం, శోధన గడియలలో దేవుడే మనకు తోడై ఉండి ప్రతి విషయంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగోండి ఆయన బిడ్డలకి ఆయన ఎప్పుడు కూడా క్షేమాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డల మీదకి ఏది రాకుండా ప్రభువే మరి తన బిడ్డల చుట్టూ అగ్ని కంచెను వేసే దేవుడై ఉన్నారు. అందుకని నిరీక్షణ కలిగిన వారమై, ప్రతి విషయంలో ఓపిక కలిగిన వారమై, ప్రార్థన జీవితాలతో ముందుకు సాగేవారిగా ఉందాం. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఊరికే భయపడుతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. ఆ పరిస్థితులను బట్టి చాలా వేదనకి గురి అయిపోతూ ఉంటాం. ఇంకా నా జీవితం ఇంతే అన్నట్లుగా మన జీవితాన్ని మరి అక్కడికే ముగించుకుంటూ ఉంటాం. లేదండి, శోధనను సహించువారు ధన్యులు కదా. ఇప్పుడు మన ఉన్న పరిస్థితుల్లో ఎన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా మనం నీతిగా, యథార్థంగా మరి ప్రార్థనాపూర్వకంగా ఉన్నా కానీ ఎన్నో పరిస్థితులు, కానీ దాంట్లో నిలబడండి, పోరాడండి. ప్రభువే ప్రతి పరిస్థితుల్లో గొప్ప కార్యం చేయబోతున్నారు. అయితే రాబోవు ఆ కష్టతరమైన గడియలలో ప్రభువే మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఆమె మన కుటుంబాలకు, మనకు క్షేమాన్ని కలుగచేసి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. కొద్దిగా ఓపిక, కొద్దిగా సహనం, మరి ప్రార్థన జీవితాలతో ఇలాగనే ముందుకు సాగుదాం. ప్రతి విషయంలో ప్రభువే నడిపించే దేవుడై ఉన్నారు. చూడండి, లోకంలో ఉన్నవారు అన్నిటికీ భయపడుతూ ఉంటారు కదండి. వారి జీవితాలను అనవసరంగా వారి చేతులతో నాశనం చేసుకుంటూ ఉంటారు. మనం అలాంటి వారిగా ఉండకూడదు. మన నిరీక్షణ ప్రభువే. ఖచ్చితంగా మరి కష్టతరమైన పరిస్థితుల్లో ఆయనే మనల్ని కాపాడి మనల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఈ చక్కని రీతిలో ప్రభు మనందరితో అద్భుతంగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దామా? దేవా, అదిగోండి ఆ శోధన కాలంలో నేను కాపాడబడాలి అంటే ప్రభా, ఈ రోజున నేను ప్రతి పరిస్థితుల్లో ప్రతి దాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా, ప్రార్థనతో ముందుకు సాగే వ్యక్తిగా నాకు సహాయం చేయండి అయ్యా. అనేకమైన విషయాలను బయలుపరచండి, నేర్పించండి, సహాయం చేయండి, ఓపికను దయచేయండి. ఎలాంటి విషయాల్లో నా ఓపికను, సహనాన్ని నేను కోల్పోవద్దయ్యా, సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రార్థించండి. దేవుడు మరి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన తండ్రి, ఇదిగోండి ఉదయకాల సమయంలో శ్రేష్టకరమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుచినందుకు స్తోత్రం. శోధన గడియల్లో రాబోవు కాలమందు అయా, ఇదిగోండి లోకమంతటి మీదకి శ్రమ రాబోతూ ఉండగా ఆ శ్రమ కాలంలో, ఆ శ్రమ గడియలలో అయా మమ్మల్ని తప్పించే దేవుడవై ఉన్నావని ప్రభా మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభా, ఎంత చక్కని దేవుడవయ్యా. ప్రభా, మీతో ఉన్నప్పుడే మా జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. మీతో నడిచినప్పుడే మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, పరిస్థితులు వచ్చాయని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆగిపోయేవారిగా కాదు, కానీ ప్రతి దాన్ని సహిస్తూ, ప్రతి దాని
మీద ప్రభా ఓపికతో అయా మేము ముందుకు సాగుటకు కృప చూపించండి, సహాయం చేయండి. ప్రార్థనలో ఆగిపోకూడదు, విశ్వాసంలో ఆగిపోకూడదు, నిరీక్షణ జీవితాల్లో ఆగిపోవద్దు. సహాయం చేయండి ప్రభా. మీరే బలపరచండి ప్రతి ఒక్కరిని. నమ్మకమైన వారిగా లేవనెత్తండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును కదా ప్రభా. ఇదిగోండి నమ్మకమైన వారిగా ఉంటూ మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉంట కృప చూపించండి. అందరినీ బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో క్షేమం కలుగును గాక. మీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా బిడ్డలందరినీ ఉంచుతూ మా అందరినీ నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. కృప కలుగును గాక. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు బలమైన మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ అద్భుతకరమైన మాటలు అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యము చేయునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్ ప్రభా, ఇదిగోండి బర్త్డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు, అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా నీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ కుమారుడికి నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యత ఆయా కుమారుడి పైన కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.